వ్యవస్థను నువ్వే గీసుకున్నావు. కానీ మన జీవితంలో మనం ఒకటి ఎరగాల, మన జీవితాలను దేవుడు చిత్రీకరించే విధముగా మన జీవితాలని ప్రభువుకి ప్రతిష్ఠించాలా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చేతుల్లో మనము జీవితాన్ని పెట్టుకోవాలా. ప్రభువా, ఏది జరిగినా నా జీవితంలో నీ చిత్తము జరగాలయ్యా. నీ చిత్తము కానిది నాకు దూరం అయిపోవాలి ప్రభువా. నీ చిత్తమైనదే నాకు సమస్తము జరగాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎంతసేపు ఇది అనుకున్నా ఇది జరగాల, నా ఇష్టం అని మూర్ఖంగా కోరుకోకూడని మార్గాలు కోరుకొని ఈరోజు మీ జీవితాల్లో ఎంతో మలినముతో కూడిన జీవితాలుగా మార్చుకున్నారు. ఎంతో సమస్యలు, వేదనలు, బాధలు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా త్రోవల్లో నడిచినట్లయితే, యేసయ్య యందలి భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటున్నాడు. దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ జీవితము నువ్వు ధన్యకరంగా మార్చుకుంటావు, మేలుకరంగా మార్చుకుంటావు. అంతేకాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. ఆమె ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటుంది. ద్రాక్షవల్లి అనే మాట దేవునికి పెట్టబడిన మాట. అది ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని దేవుడు పోల్చుకున్నాడు. ఆ రీతిగానే ఇక్కడ భార్యల విషయంలో మాట్లాడుతూ దేవుడు ఒక మాట, ఫలించు ద్రాక్షవల్లి, శ్రేష్టమైన జీవితము ఆమె కలిగి ఉంటుంది, ధన్యకరమైన జీవితాన్ని ఆమె కలిగి ఉంటుంది. అలాగనే గుణవతైన స్త్రీగా ఆమె ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది. ఆమె ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబంలో ఉంటాయి. అలాగనే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని ఇక్కడ రాయబడి ఉంది. ఒక్క దేవుని మాటకు లోబడి ఆయన త్రోవల్లో నడిస్తే ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఎంత శ్రేష్టమైనటువంటి దీవెన. అదొక్కటే చేయకుండా ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టాలు మోస్తున్నారు, నష్టాలు అనుభవిస్తున్నారు, సమస్యలు అనుభవిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎవరి ద్వారానో మీరు ఇబ్బంది అని. మీ చేతుల్లోనే ఉంది మీ ఆశీర్వాదం. నీవు దేవుని మాట ప్రకారము దేవుని త్రోవలో నడిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, అలాగనే దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని ఖచ్చితంగా యోగ్యకరంగా నీవే చిత్రీకరించుకుంటావు, ధన్యకరంగా నీవే మార్చుకుంటావు.